మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియచేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. యథావిధంగా ఈ ఉదయకాలం కూడా మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని తెలుసుకొని బైబిల్ తెరవండి అందరూ. మత్తయి సువార్త 25వ అధ్యాయము 9, 10, 11 వాక్యాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కుని రండి అని చెప్పిరి. వారు కొనబోవచ్చుండగా పెండి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి కొనిపోయిరి. అంతటి తలుపులు వేయబడిన. చాలుమా. ఇన్ని రోజులు మించేసి మనం ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాం. మీరు కళ్ళు మూసుకొని కూడా చెప్పగలరు. అయితే విషయం ఏంటంటే, ఎంతమందికి నోటెడ్ అయిపోయింది ఈ పదాలు? ఈ 3 వచ్చినాలు ఎంతమందికి నోటెడ్ అయినాయి? నోటెడ్. ఎందుకంటే ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. కనీసం ఒక 3 వచ్చినాలన్నా, కనీసం 2 వచ్చినాలన్నా నోటెడ్ అయితే బాగుంటుంది. ప్రయత్నించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీకు వందనాలు. నీ సన్నిధిలోకి వచ్చినాం. చక్కని పాటలు, ఆరాధన, ప్రార్థన ద్వారా మీ నామని మహిమపరుచుకున్నామయ్యా. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచునుగా నీ కృప కలిగిన మాటలు నా నోటికి అందించండి. ప్రభువా, మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే ప్రజల హృదయాలు కట్టబడతాయి, ప్రజల కుటుంబాలు బాగుపడతాయి. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన, గాల్లో కలిసిపోతాయి, సమయం వ్యర్థమైపోతుంది. బిడ్డలంతో ఆశతో ఆసక్తితో వచ్చి ఉన్నారు ప్రభువా, వారిని మీరే తృప్తిపరచమని, మీరు మాట్లాడుతూ ఉండగా బుద్ధిని పుట్టించమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మంధక శక్తులను బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు వాక్యపాఠం చెప్పండి. ఈరోజు వాక్యపాఠం ఏందమ్మా? నేను చదువుకోవాలని బాగా ఇష్టం నాకు. అయితే నేను పోయి డిగ్రీ చదువుకుందామని చెప్పేసి అని డిగ్రీ చదువుకొని కలెక్టర్ అవ్వాలన్నమాట నా ఆశ. అది ఏబీ తర్వాత ఏముంటుందో తెలీదు. నా ఆశ డిగ్రీ చదువుకునేసి వెంటనే కలెక్టర్ అయిపోవాలి, దానికోసం కష్టపడాలి. కారణం ఏంటంటే, మీకు అసాధ్యమైంది ఏదో ఉందని ప్రభు చెప్పాడు, నేను కలెక్టర్ కావాలి అని చెప్పేసి అని మొత్తం మీద ఆంధ్ర కేసరి కాలేజ్ ఉంది కదా. హల్లెలూయా. పిల్లలు అటు తిరగొద్దు, అందరు మీ తల నా వైపు ఎత్తి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా యాపిల్, అరవిందు, ఐరా చక్కగా కూర్చోన్నారు. అంతే కూర్చోండి. బిడ్డలను దీవించును గాక. రై గ్రేసీ కూర్చోవాలి నాన్న, కూర్చోరా. ఎవరు అక్కడ కూర్చో, ఏదో ఒక ప్లేస్ ఆక్యుపై చేసుకో. జాగ్రత్తగా రండి. నాకెళ్ళి చూడండి. ఇక నేను పోయేసేసి ఆ కాలేజ్ కాడికి పోయేసేసి సర్టిఫికేట్ అప్లికేషన్ మొత్తం తెచ్చుకొని ఫిల్అప్ చేసేసుకొని, ఇక మాకు తెలిసిన ఒక లెక్చరర్ ఉంటే దానిలో VRN వైరస్లో పనిచేస్తుంది ఆమె కాడికి పోయేసేసి, మేడం ఇటు సంగతి మేడం, నేను ఇటు చేసుకున్నాను అని చెప్తే చాలా మంచిదే అని చెప్పింది. అన్నాక తీరా మా సేవకురాలు కాడికి వెళ్ళాను. అమ్మ ఇటు సంగతి అమ్మా, నేను ఇటు చేయబోతాను చెప్పేసి అంటేను ఆమంది, నీకేమొచ్చని చేరబోతామని చెప్పేసి అంది. అంటే అదేంది అట్ట అంటావంటే, ఇప్పుడు APPLE యాపిల్ అని యాపిల్ అని రాసుకోమని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే యాపిల్ అని రాసుకోమంది. యాపిల్ అని రాయటానికి కనీసం నాకు జ్ఞానం కావాలిగా. APPLE అని చెప్తాం కుదరదు. అక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇదిగో మునగ చెట్టుకే కాయ కాసిద్దని క్వశ్చన్ ఉంది. మునగ చెట్టుకే కాయ కాసిద్దమ్మా, ములక్కాయ కాసిద్దని అక్కడ ఆన్సర్ మనం రాయాలి. అది కూడా కనీసం తెలియాలిగా. అది కూడా మనకు తెలియదు. మనం డిగ్రీ చదివేసేసి ఏం కావాలి, ఇప్పుడు కలెక్టర్ అయిపోవాలంట. అంటే అర్థం ఏంటంటే, నా ముందు పేపర్ మొత్తం లీక్ చేసినా కానీ ఆన్సర్ రాని మొక్కలు మనయి. దయచేసి మీరు నాలాగా ఉండబాకండి. రాత్రి మీకు నేను పేపర్ లీక్ చేశా ఈరోజు చెప్పబోయే వాక్యాన్ని, అయినా మీరు చెప్పలేదంటే మిమ్మల్ని ఏం చేయాలి?
ముందు చేయవలసిన పనులు. ఈరోజు వాక్యాంశం ఏంటంటే, మనం ముందు చేయవలసిన పనులు చేయకపోతే దానివలన చాలా నష్టం కలుగుతుంది, దానివలన తలుపులు మూయబడతాయని చెప్పేసి అని మీకు మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాం. దేవుని బిడ్డల జాగ్రత్తనండి. చాలామంది ఎప్పుడు ఏది చేయాలో తెలియదు. చాలామంది ఉన్నారు భౌతికమైన విషయాల్లో కూడా అండి, వాళ్ళు ఎప్పుడు ఏ పనులు చేసుకోవాలో తెలియదు. వెనక పనులు ముందు, ముందు పనులు వెనక చేసుకుంటా చాలా నష్టపోతూ ఉంటారు. అవసరం లేని పనులు చేస్తూ ఉంటారు కొంతమంది, అవసరం లేని పనులు. ఉదాహరణకి నేను మీకు ఇట్లా కనపడుతున్నాను, కానీ నన్నెత్తి మొదలుకు నరకాల వరకు నాకు ఎంత గర్వం ఉందో తెలుసండి. అమ్మ ఏదో రేకులు వేసుకోమని చెప్పేసి అని సలహా ఇచ్చారు. మనం రేకులు వేసుకోకుండా స్లాబ్ వేసుకున్నాం పైన ఇంటికి. అది చాలక మళ్ళీ పైన ఇంక 3 రూములు వేసాం. ఏమి మా ఒత్తుకుంటా ఉంది, వద్దయ్యా నీ వల్ల కాదయ్యా అని. ఆహా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది గర్వం? ఎక్కడి నుంచి అరికల దాకా ఉంది. ఉన్న కొంప సరి చేసుకోకుండా పైన రూములు వేసుకొని ఈ రోజుకి బాగా అట్లా ఎంత డబ్బులు పెట్టినా అవట్లా. ఏందో పాపి దేవుడు అసలు మమ్మల్ని చూస్తలా. ఎందుకు చూస్తాడు? ఎందుకు చూస్తాడమ్మా? 3 అడుగులు త్రిబుల్ కార్డు ఇదేమంటారు దాన్ని, సింగిల్ కార్డు బెడ్ ఇస్తే దాని మీద చక్కగా పనుకోకుండా నాకు డబుల్ కార్డే కావాలంటే నువ్వు. కొన్ని పనులు ఎలా ఉంటాయి అంటే మనకు చేసుకుంటూ తెలియదు, దేవుని నామం అవమానపరచబడతా ఉంటుంది. ఏది కావాలి నీకు? ముందే చేసుకోవాలమ్మా. ముందేది అవసరం నీకు? బైబిల్ చెబుతున్న సత్యం ఏం తెలుసా? 10 మంది కన్యకుల్లో 5 కన్యకులు కావాల్సింది మొత్తం సిద్ధపరచుకున్నారు, వారి కోసం ద్వారాలు తెరవబడ్డాయి. 5 ఉన్నారు, వారికి కావాల్సింది కనీసం సిద్ధపరచుకోలేదు. వాళ్ళు ముందు చేయవలసిన పని వాళ్ళు చేసుకోలేకపోయారు. వాళ్ళ కాడ సిద్ధంలో నూనె లేదు, తలుపులు వేయబడ్డాయి. వాళ్ళ కన్నికలే. ఆ మాట చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకే పరిశుద్ధుల మార్గాలు నడిచేవాళ్ళే, వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళే. ఏది ముందు చేయాలో తెలియకపోవటాన్ని బట్టి ఏమొచ్చింది చేసిన నష్టం చెప్పాలి? తలుపులు వేయబడ్డాయి. ముందు చేసిన పనులు మనం నేర్చుకోవాలి. ముందు చేసిన పని నేర్చుకోవాలండి. నిజంగా నేను చెన్నైలో ఉన్నప్పుడు కారు కొనుక్కున్నాను, దగ్గర 10 లక్షల రూపాయలు. ఆ 10 లక్షల రూపాయలు కారు కొనుక్కొని పోతుంటే నాన్న వాళ్ళు చాలామంది ఎక్కిరిస్తూ ఉన్నారు. నాన్న వాళ్ళు కొంతమంది మొహాలు చిట్టించుకుంటూ ఉన్నారు. కొంతమంది మాత్రం నన్ను పొగుడుతూ ఉన్నారు. దేవుడు చూసావా సహోదరుని ఎలా ఆశీర్వదించాడు అని చెప్పుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. అయితే అదే కారు 6.5 లక్షలు కూడా ఉందండి. అదే కారు 8 లక్షలు కూడా ఉంది. అంటే బేసిక్, మిడిల్, టాప్ ఎండ్. మనం వేసుకుంటే వాళ్ళం టాప్ ఎండ్ కావాలి. మనకి ఏంటి కావాలి చెప్పాలి? ఏం కావాలమ్మా మణిమా? టాప్ ఎండ్ కావాలి. సంధ్య ఏం కావాలి? టాప్ ఎండ్. బేసిక్ సరిపోదా నీకు? బేసిక్ అయితేనేమో ఇటు తిప్పుకోవాలంట, అద్దాలు తిప్పుకోవాలన్నమాట. అదే టాప్ ఎండ్ అయితే నొక్కనే వచ్చేసిద్ది. టాప్ ఎండ్ కావాలి. ఎన్నిసార్లు నేను బాధపడ్డాను ఆ విషయంలో. ఎందుకు సేవకు వచ్చేసాను. సేవకు వచ్చి నేను ఇప్పుడు లాస్ట్ కొన్ని నెలలు దానికి ఈఎంఐ కట్టాలి. 15,500 రూపాయలు కట్టాలి. ఒక కారుకు మాత్రమే 15,500 రూపాయలు ఈఎంఐ కట్టాలి. నరాలు తెగిపోయాయి. అయ్యో, నేను అంత బుద్ధిమాలను పనిచేశాను. రాత్రి మంచం కింద పడుకుంటా చాలా కష్టంగా ఉంది. సరే మంచం బిగించుకుని బెడ్ తెచ్చుకుందామని పోతే వాడు అంటాడు 50,000 అంటాడు. బెడ్ అంట 50,000. మంచం కాదమ్మా, ఓల పరుపు 50,000 అంటాడు. మేము పోయాం కదా, పోతా నేను చేసిన తప్పేందంటే 8 మంది తీసుకొని పోయా. ఇదేం తిట్టుంది అంటుంది. ఏంటిది? సోఫా. ఇది సోఫా అమ్మ, ఇంతే ఉంటుందన్న అంటే ఆ ఎర్ర సోఫా బాగుంది కదా అంటది. ఇప్పుడు ఎర్ర సోఫా చూసాం, అదొక 35,000, మొత్తం 1,00,000 రూపాయలు. ఇక నేను ఏమి మొత్తం మాట్లాడతా మానేసేసేసి, అయ్యా మా వల్ల కాదు కానీ ఒక 50,000 లోపల దాన్ని చూపించమని చెప్పేసి అన్నాను. వాడు చూపించాడు, ఓకే అని చెప్పి అన్నాం. తర్వాత మళ్ళీ ఎందుకు ఒక ఆలోచన, అప్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5,000 రూపాయలు కట్టాలంట. 1000కి 10,000కి 1,000 రూపాయలు సంవత్సరానికి. ఇప్పుడు 50,000కి 5,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. ఏమో ప్రజెంట్ అయితే రాత్రి అయితే నాకు మనసు లేదు, కానీ పరిస్థితి చాలా బాగుంది. కింద పడుకుంటే బాగానే ఉందనుకో, కానీ ఏంటంటే ఉంటే బాగుండేది ఒక ఆలోచన.
అంటే చెప్పండి, నాకు అవసరమే, అంత ఇంపార్టెంట్ కాదు. అర్థమైందమ్మా? సోఫా అవసరమే. పాపం అమ్మోజమ్మ గారు పైకి వస్తే కూర్చొని కింద కూర్చోడం నాకు చాలా కష్టంగా ఉంది. కృపను బట్టి సంతోషం పైకి రాదు. ఏం లేడీ, ఇంకేం మమ్మల్ని పట్టించుకోవాలంటుంది లేడీ. ఏందనంటే కింద పడుకుంటున్నాను డాడీ అంటుంది. మీకన్నా మీ నాన్నలు కొనిపెట్టారు. మా అమ్మ మా నాన్న కనీసం ఏమంటుందని సాపు కొడుకొని ఇలా మళ్ళీ ఒక పెసక రూము, ఇది నా రూము, అది నీ రూము, కనీసం సాపిచ్చారంటమ్మా. ఏమ్మా సాపిచ్చారమ్మా? జాగ్రత్తగానండి. మనం ముందు ఏది చేయాలో అది చేస్తే ద్వారాలు తెరవబడతాయి. మనం చేయవలసింది కనుక ముందు మనం చేయగలిగితే ద్వారాలు తెరవబడతాయి. మీరు మర్చిపోవద్దు. అక్కడ ఉన్న మాట ఏం తెలుసా? అతనితో కూడా వారు లోపలికి వెళ్ళారంట. ముందు చేసిన వారిని దేవుడే భుజం మీద చేతెచ్చుకొని ఆ విందుశాలకు ప్రభు కొనిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు మీకు చెప్తాను. మనం ముందు చేయవలసిన పనులు కానీ చేస్తే గుర్తుపెట్టుకుని ఏమవుతుందంట? ద్వారాలు తెరవబడతాయి. ముందు చేయవలసిన పనులు మనం చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదేమో అది నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం దగ్గరే నీ ప్రార్థన వదిలిపెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడు. మొదట ఏం చేయాలంటమ్మా? ఇప్పుడు నాకు చూడండి, మీకు దొరకదులే, అది ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువారు మొట్టమొదటి ప్రసంగం చెప్తున్నాడు. ఈ వాక్యం కనుక నేనైనా మీరైనా శ్రద్ధగా విన్నారంటే సంధ్య నిశ్చయంగా మీ ఎదుట ప్రతి ఉన్నతమైన ద్వారాలు తెరవబడతాయే. హల్లెలూయా. హద్దుల్లేని దీవెనలకి, హద్దుల్లేని ఆరోగ్యానికి, హద్దుల్లేని ఆశీర్వాదానికి మనం పిలువబడ్డాము. మనం లిమిట్లో ఉండిపోవటం కాదు, హద్దులు లేకుండా ఉండాలి మనం. దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? ముందు మీరేం చేయాలి? మీరు మీ ప్రార్థనకి కూర్చునే ముందు, బలర్పించే ముందు, మీరు ఏదైనా చేసే ముందు నాకు నా సహోదరి మీద కోపం కాదంట. ఏది? నాకు ఎదురు వ్యక్తి మీద కోపం ఉంటే ఆ కోపాన్ని మొత్తం తీర్చుకొని ప్రార్థన చేయటం కాదంట. ఒకవేళ సుగిత్తికి నా మీదేమన్నా కోపం ఉందేమో అని తెలియగానే, ఎవరికి? సుగిత్తికి నా మీదే ఉందన్న కోపం తెలియగానే మనం పోసేసి వెంటనే సుగిత్తో సమాధాన పడాలంట. సుగిత్తి బాగున్నావా? కాఫీ తాగుదాంరా, టీ తాగుదాంరా. ప్రేమ, ఆ కోపం పోయేసేసి ప్రేమలో రావాలంట. ఎంత అద్భుతమ్మా! నాకు నీ మీద కోపం కాదు, నాకు నీ మీద కోపం ఉంటే నేను పరిశుద్ధపరుచుకొని ఒప్పుకోలు చేసుకొని జీవించడం కాదు. ఒకవేళ నాకు గనక ఎమీమా గనక నా మీద ఏదైనా కోపం ఉంటే ఫస్ట్ ఆ కోపం పోవులాగున ఎమీమాతో సమాధాన పడాలంట. ముందు చేసిన పని అది. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ద్వారాలు తెరవబడతాయి. అప్పుడు నువ్వు మొరపెట్టు, నీ రోగం పోయిద్ది. అప్పుడు నువ్వు మొరపెట్టి మరి నీ రోగం పోయిద్ది. నీ గురించి ఎదురు వ్యక్తులకి ఎంతమంది కోపం ఉంది? ఎంతమంది కోపం ఉందమ్మా? ఎదురు వ్యక్తులకి అన్యాయంగా చిన్న చిన్న విషయాలు కూడా సహించుకోకపోతే, నేను రోజు ఒక హోటల్కి వెళ్తా. రోజు కదలండి, ఇప్పుడు ఒకసారి హోటల్కి వెళ్తాను. అక్కడ 4 ఇడ్లీ 250 రూపాయలు. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అమ్మోజమ్మ గారి మీద, శర్మ గారి హోటల్ పైన కోపం వస్తే ఆ హోటల్కి వెళ్తాను అనమాట. ఎవరికి కాలిద్ది ఇప్పుడు? అక్కడికి వెళ్తే అక్కడికి పోతే ఫ్రీగా పెడుతుంటే శర్మ గారు 4 ఇడ్లీ. అదే 4 ఇడ్లీ అక్కడ తింటే 250 రూపాయలు కట్టాలి. సరే, బయట ఒక డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్ములో నీళ్ళు ఉంటాయి, నీళ్ళలో ఒక గ్లాస్ వేస్తారనమాట. నేను మంచిగా తయారైపోయి వెళ్ళేసేసేసి ఒకరోజు చేశాడంటే ఆ డ్రమ్ములో చేయితో ఇట్లా నీళ్ళు పెట్టి ఊరికి ఇట్లా కడుక్కున్నా బయట. అది ఎవడు చూసాడు? అక్కడ ఉన్నాడు ఒకడు, వాడు చూసాడు. కౌంటర్గా ఉంటాడు వాడు, డబ్బులు తీసుకునే కౌంటర్ కాడ. సార్
మీరు అలా కడగకూడదు సార్ చెయ్యి అంటాడు. సార్ మీరు అలా కడగకూడదు సార్. అరే బాబు నా చేతిలో ఏముంది, చెయ్యి ఏముంది, ఏం లేదు, ఇట్లా డమ్ములు ముంచుకున్నాను బయట ఇట్లా అన్నాను అంతే. అలా కూడా చేయకూడదంట. విషయం చెప్పమంటే మీరేమనుకుంటే ఒక నిజం చెప్తా. ఆ లోపడున్న గ్లాసు కంటే ఆ లోపడున్న నీళ్ళు కంటే నా చెయ్యి బాగుంది, ఇంకా దానిలో పెడతను బట్టి నా చెయ్యి ఇంకా పాడైపోయిందని చెప్పాలి. ఆ మాట అనగానండి నాకు చాలా కోపం వేసింది. కొన్ని రోజుల పాటు నాకు చాలా వేదన కలిగించింది. ఎందుకు తెలుసా? నేను అక్కడికి వెళ్తే వాడికి 250 రూపాయల లాభం, వాడికి 200 రూపాయల లాభం కంటే కూడా డీసెన్సీ చాలా ఇంపార్టెంట్, ఒక పద్ధతి చాలా ఇంపార్టెంట్, ఒక క్రమం వాడికి ఇంపార్టెంట్, ఒక క్రమం ఇంపార్టెంట్. అందుకే నా దేవుడు కూడా మనమిచ్చే లక్షలు, మనమిచ్చే దశంభాగాలు, అర్పణలు అవన్నీ ముఖ్యమే, కానీ దానికంటే ప్రాముఖ్యంగా ముందు మనం ఒకటి చేయాలి. ఎన్నిసార్లు బాధపడ్డాను నేను ఆ విషయమై. బాధపడ్డాక తర్వాత నన్ను నేను అర్థం చేసుకుని స్టార్ట్ చేశాను. వాడికి నచ్చినట్లు నేను ఉండాలి, నాకు నచ్చినట్టే ఉండాలి, వాడికి నచ్చినట్టు నేను ఉండాలి, నాకు నచ్చినట్టే ఉండాలి, వాడు పెట్టే ఫుడ్ ఉండాలి, వాడు పెట్టే ఫుడ్ ఉండాలి, అప్పుడు నేను మాట్లాడాలి. ఆశపడి 15 కిలోమీటర్లమ్మా, 15 కిలోమీటర్లు ఖచ్చితంగా ఇంటికాడ 7:30 రైడ్ అయిపోవాలి. 8 గంటలకు వెళ్ళామనుకో నాకు కావాల్సిన ఫుడ్ అక్కడ దొరకదు. మళ్ళీ యేసుప్రభు చెప్తున్నాడు, మీ ఎదుట ద్వారాలు తెరవబడాలంటే, మంచి ఆరోగ్యం మీకు కావాలంటే, మంచి ఆశీర్వాదం మీకు కావాలంటే, సమాధానకరంగా మీరు ఉండాలంటే, నెమ్మదిగా లెగవాలంటే మీరు చేసిన విషయం ఏం తెలుసా? మిమ్మల్ని మీరు మాత్రమే సమాధానపరచుకుంటాం కాదు, కానీ నీపైన పలానా వాడికి కోపం ఉందని నీకు ఆలోచన రాగానే మొదటి వెళ్ళి వాడితోటి నువ్వు సమాధానపడు. వాడు వచ్చి సమాధానపడ్డు, ఎంత నరాలు తెగిపోతాయి. ఉందా ఎవరికన్నా? అనేక మంది క్రైస్తవుల్లో ఈ వాక్యాన్ని చదవరు, అనేక మంది క్రైస్తవులు చదవరు ఈ మాట. అసలు మనమే తప్పు చేసి సారీ చెప్పు, మనమే తప్పు చేసాము పోయి సారీ అని చెప్పు. ఆ సారీ చెప్తానికి వాళ్ళు ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. తప్పు చేసింది వీళ్ళే, సారీ చెప్పాలి. ఏదో పెద్ద లీడియా ఫోన్ చేసింది. లీడియా ఫోన్ చేసేసి డాడీ సారీ డాడీ అంది. ఎందుకు నా నాన్న? లేదు డాడీ, నేను హాస్టల్కి వెళ్తానని చెప్పేసి మీరు వద్దని కొంత వెళ్ళిపోయి నేను మీకు చాలా డబ్బులు నష్టం చేశాను కదా, అందుకు సారీ అంది. ఇప్పుడు ఆ ఒక్క మాట చెప్పడాన్ని బట్టి నాకు ఒరిగింది ఏంది తెలుసా? ఇప్పుడు ఎవరి దగ్గర ఇంకొకటి కడకు పోసేసి నా కూతురు హాస్టల్కి వెళ్ళిందండి 65 రూపాయలు నష్టపరిచిందని చెప్పడానికి లేకుండా పోయింది. ఇప్పుడు ఆ సారీ చెప్పకపోతే ఊరు మొత్తం సాటింపేసేవాడిని. ఆ సారీ చెప్పేమైంది? ఇప్పుడు దాన్ని అరెస్ట్ చేసేసుకుంది. ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నిజం అమ్మాయి చెప్తున్న సత్యం. ఆ అమ్మాయి నన్ను సారీ చెప్పడం బట్టి ఇంకెవరు చికెన్ చెప్పలేను, ఎందుకంటే ఆమె ఫ్రీ అయిపోయింది. ఇంకా చెప్పినాక నా అమ్మాయికి ఏం బాధ ఉండదు. ఇంకా ఈ మధ్యకాలంలో ఏమి మన పక్క నుంచి కూర్చుంది, ఏందన్నా? ఏం లేదులే, కానీ ఒక మాట మాట్లాడతాను నువ్వేమనుకోవన్నా. నాకు ఆమె అర్థం కాలే. ఇంకా సరే మాట్లాడి చూద్దాం, అసలు అనుకోకూడదు, నువ్వు మాట్లాడి చూద్దాం అని చెప్పాను నేను. అంటది మొన్న నాకు బాగల, సరే, నిన్న లిడియాకి బాగల, సరే, మొన్న మైకిల్కి బాగల, సరే, మనం ఎవరి విషయంలో తప్పు చేసామంటది. కూర్చొనేసేసి మనం ఎవరి విషయంలో తప్పు చేసామా, వాళ్ళ విషయంలో తప్పు చేసామా, వీళ్ళ విషయంలో తప్పు చేసామా, పలానా వాళ్ళ విషయంలో తప్పు చేసామా, అయ్యా సరి చేసుకుందామయ్యా. తిక్కలదానా, ఎవరి విషయంలో మనం తప్పు చేసామో అని కూర్చొని ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. కానీ తప్పు చేసామంటే వెంటనే పోయి ఆలోచన కాదు, వెంటనే పోయి సమాధానం పడిపోవాలంతే. తప్పు చేసామని వస్తే వెంటనే పోయి సమాధానం పడిపోవాలి. కృప ఎంత అర్థం కావట్లా, నా దాకా రాల విషయం. వాళ్ళకి జ్వరాలు వచ్చినాయి, వీళ్ళకి అది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, మరి నాకే ఏది రాల, మరి ఏంది అర్థం కావట్లా. మీ అందరి ప్రార్థనలు కావాలా? ప్రైజ్ ది లార్డ్. మీ అందరి ప్రార్థనలు నన్ను అలా నిలబెట్టినాయేమో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట ఏం తెలుసా? మీరు మీ ఎదుట ద్వారాలు తెరవబడాలంటే ఇది మీరు రాసుకోండి, ప్రభు జరిగిస్తాడు. మీ పట్ల ఎవరికైనా ద్వేషం ఉందని మీకు అర్థం కాగానే
ఫస్ట్ వాళ్ళకి అడగపోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని మచ్చిక చేసుకోండి అంతే. క్రైస్తవులకి ఇది లక్షణం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వీడికి నేనంటే కోపంలాగా ఉందే, ఎప్పుడు చూసిన వ్యతిరేకంగా మాట్లాడతాడే, మా మా నేను వాళ్ళకి ఫోన్ చేసేసి వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాం స్టార్ట్ చేస్తా. నిజం చెప్తున్నాను, వాళ్ళకే ఫోన్ చేసేసి వాళ్ళతో బాగా మాట్లాడతాను. వాళ్ళు రేపొద్దున పోయి వాళ్ళ ముఖం చూడాలి. నేను ఈరోజు ఏం చేస్తాను చేస్తా, వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాను. రేపొద్దున పోయి అంతా హ్యాపీగా ఉంటుంది పరిస్థితి అంతే. స్తోత్రం. మొదట నువ్వేం చేయాలి, నీకు ఎదురు వ్యక్తి మీద కోపం కాదు, ఎదుటి వ్యక్తికి నీ మీద కోపం ఉంటే ఆ వ్యక్తితో పోయి సమాధాన పడాలి. శత్రులు మిత్రులైపోతారు అంతే. నీకెవరు క్రైస్తవులు ఉంటారు? నీకెవరు క్రైస్తవులు ఉంటారమ్మా? నీకెవరు శత్రువులు ఉంటారు? క్రైస్తవులుగా మనం అలా చేయగలిగితే ఎంత బాగుంటుంది. నేను చెప్తున్నా, నిశ్చయంగా రోగాలు మన దగ్గరికి రావు, అప్పుడు సమస్యలు మన దగ్గరికి రావు, పరిస్థితులు అల్లకొల్లం అయిపోవు. జాగ్రత్తగా నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడో, దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడో. ఒకళ్ళు టమాటకాయ చెట్టు వేస్తున్నారంట. ఏం చెట్టు? చెట్టు వేయటం కదా, ఆటోమేటిక్ పెరిగింది, మీ ఖాళీ స్థలంలో పెరిగింది. ఆ పెరిగేలేకే ఆ పెరిగిన టమాటా చెట్టుకి ఈ పిల్లలు పోయి నీళ్ళు పోతాం స్టార్ట్ చేశారు. ఏం పోతున్నారమ్మా? వినపడతల్లా. నీళ్ళు పోసినలేకే ఆ పెరిగి చెట్టు అలా పెరిగిపోయేసేసి వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి వచ్చేసి అక్కడ కూడా ఇది పోతాం స్టార్ట్ చేసింది. ఇంకా బలం పెరిగిపోయింది, మంచి కాపు వచ్చేసింది ఆ చెట్టుకి. జాగ్రత్తగానండి. ఏమైంది ఇప్పుడు? చెట్టు బలం పుంజుకొని మంచి కాపు వచ్చేసింది. ఆ కాపు అది ఆ చెట్టు కొమ్మలు భరించలేక అది అలా మెల్లగా వాలిపోయింది. వాలిపోయి భూమిపైనే కాయలు పండటం స్టార్ట్ చేసింది. భూమిపైనే కాయలు పండటం స్టార్ట్ చేసింది. ఆ ఓపెన్ ప్లేస్లో పాములు తిరుగుతూ ఉన్నాయి. ఆ ఎర్రగుండెలేకే ఏందో అని చెప్పేసి అని వీళ్ళు పోయేసేసేసి ఆ పాము పోయేసేసి ఆ టమాటకాయని కాటేసేసింది, వెళ్ళిపోయింది. సీసీ కెమెరా పెట్టారు, సీసీ కెమెరా అంతా రికార్డ్ అవుతుంది. ఆ ఇంట్లో ఆడ మనిషి వచ్చింది, తెలియక టమాటాలు కోసుకొని కూర వండుకుందామని కోసుకుంది, పోయి కడుగుతూ ఉంది. వాళ్ళ పాప వచ్చింది, పాప వచ్చేసేసి అమ్మ నాకు ఒక టమాటకాయ ఇవ్వమంటుంది. ఈ మన మన చింట్లో పెరిగిన చెట్టు సరిపో, 3 కాయలు ఉన్నాయి, మందులు వేయకొని పెరిగిన చెట్టు ఇది అని చెప్పి అంటుంది. అటు ఇటు చేసేసేలేకే ఈ పిల్ల ఆ కాయ తీసేసుకొని ఏ కాయ అయితే పాము కాటేసిందో ఆ కాయ తీసుకుని పోవటం స్టార్ట్ చేసింది. వాళ్ళన్న చూసేసేసి గబగబ వచ్చేసేసి అటు ఇటు కలిసేసి ఇద్దరు కింద పడేసారు దాన్ని. అది పగిలిపోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క వచ్చి ఆ కాయ తింది. కుక్క తిన్న విత్ ఇన్ సెకండ్లో చచ్చిపోయింది. ఒకవేళ అది కూర వండితే అందరు తింటే అసలు ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం చెప్పాలి? ఎలా సాధ్యం చేస్తా చెప్పండి, ఎలా సాధ్యం ఇది? ఎందుకు కుటుంబం మొత్తం చచ్చిపోకుండా తప్పించబడ్డా చేస్తా? వాళ్ళ ఇంటి పక్కన పిల్లలు వచ్చి వాళ్ళ టమాటా కాడ చెట్టు కాడ ఇది చేస్తే నోరు తెసి మాట్లాడలా. నువ్వైతే ఈ పిల్లలు నలుపు, మా ఇల్లు అనుకున్నావా? ఏమనుకున్నా దీన్నే? ఆ ఇంటి వీడియో కావాలని తర్వాత పంపిస్తాను మీకు, చూడండి. ఆ ఇంటి పక్కన అమ్మ వచ్చేసి చేసిందంటమ్మా, ఏం మాట్లాడలా. మన పిల్లల్లో ఒక పిల్ల కదని చెప్పి అనుకుంది. తప్పిస్తాడు మా దేవుడు, చెప్పాలి. ఆయన తప్పిస్తాడు దేవుడు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ మాట చాలయ్యా. చప్పలు కొడదామా? నీ మాట చాలయ్యా, నీ తోడు నీ నీడ చాలయ్యా, నీ ఉంటే
స్వరమెత్తాలి తల్లి. నీ ఉంటే నాకు చాలు, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, స్వరమెత్తాలి. ప్రజలో బ్రతుకు కడలి అలలు ఆశలు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి, మీరు చాలా శ్రద్ధగా వినాలి. మీరు గురులైన దేవుని ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ప్రభు తప్పిస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు, విడిపిస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలంట? నీకు ఎవరి మీదన్నా పగుంటే కాదు, వారికి మన మీద పగుంటే వారితో పోయి మనం సమాధాన పడదాం. ఇలాంటి ఆత్మ మనకు దయచేయను గాక. మొట్టమొదటి ఏం చేయాలి? మనం ఎదుటి వ్యక్తులకి మన మీద కోపం ఉంటే వారితో పోయి మనం సమాధాన పడాలి. అప్పుడు మాత్రమే ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. నెంబర్ 2, విలాపాలకు రాసిన పత్రిక గ్రంథం, విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం తీయండి ఒకసారి. విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. మొట్టమొదట మనం ఏం చేయాలో నేర్చుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తుము. హల్లెలూయా. చాలుమా, థ్యాంక్ యూ. హల్లెలూయా. చేతులు చెప్తే బాగుంటుందేమో ఇప్పుడు. హల్లెలూయా. మొట్టమొదట ఏం తెలుసా? ఏకువ జావును లేసి, రెండవది, సెకండ్ వన్, రేకు జావును లేసి మనం ఏం చేయాలంట? మొరపెట్టాలి. ఎక్కడ మొరపెట్టాలి? యెహోవా సన్నిధిలో మొరపెట్టాలి. ఎందుకోసం మొరపెట్టాలి? పసిపిల్లల కోసం మొరపెట్టాలి. ఎవరు చేస్తున్నారమ్మా? కనీసం 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని పనికి పోయే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు బాగానే గడిచిపోవచ్చు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు చాలా ప్రమాదకరంగా మార్చబడిద్ది. దానికోసమే ప్రభు ముందుగా చెబుతున్నాడు, మీరు మొట్టమొదట లెగిసి మొట్టమొదట చేసిన పని ఏం తెలుసా? ఏం చేయాలి? యెహోవా సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలి. మన పిల్లల కోసం మనం చేతులు ఎత్తాలి, మొరపెట్టాలి. మొదటి జామ్ కనీసం మొదటి జామ్ అంటే 3 గంటలు లెగవాలి. 3 గంటలకు పనికి వెళ్తాం, కానీ 3 గంటలు ప్రార్థన చేయలేం. 3 గంటలకు పనికి వెళ్తాం, 3 గంటలకు ప్రార్థన చేయలేం. ఈ మొదట చేయవలసిన పని కనుక మనం చేస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందమ్మా. దేవుడు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదులు ఉదయాన్నే మొదటి జామున ప్రభుని వెతకాలి, వాళ్ళు వెతకటం మానేశారు. అర్థమైందా? ఉదయాన్నే దేవుని వెతకాలి,
ఎద్దగట్టుగా మానేశారు. దాన్ని బట్టి వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు కోసుకొని తింటున్నారంట. కరువులు వచ్చేస్తున్నాయి, కాటంకాలు వచ్చేస్తున్నాయి. ఎందువల్ల అర్థం కావట్లా. ఇర్మీయా ప్రవక్తను లేపుకొని దేవుడు మాట్లాడుతున్నాడు, రేయ్ విషయం ఏందో తెలుసా, మీరు మొదట చేయవలసిన పని తెలుసా, ఉదయాన్నే లేచి మీ హృదయాల్ని దేవుని సన్నిధిలో కుమ్మరించండి. లెగవంగానే ఎవరెవరిని మోసం చేయాలా, ఎవరెవరిని అన్యాయం చేయాలా, ఎలా మనం బాగుపడాలా, ఇదే ఆలోచన చేస్తున్నాం. కానీ ఉదయాన్నే లేచి ప్రభా ఈ లోకం చూసులాగా మళ్ళీ సహాయం చేస్తున్నారు ప్రభా, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా, ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి అని మన హృదయాల్ని దేవుని సన్నిధిలో నీళ్ల వలె కుమ్మరించాలంట. సెకండ్ వన్, మన చిన్న బిడ్డలు బట్టి చేతులు పైకెత్తాలంట. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారమ్మా? ప్రార్థన పోయే వాళ్ళకి ఇలాంటి అనుభవం ఉందా? నువ్వంతా ప్రార్థన పోయని చెప్పుకుంటున్నావు, నువ్వు ఇంక్లూడ్ నాతో సహా. నేను పెద్ద ఇది కాదు, మీరంతా ఏం చెప్పుకుంటున్నారు, మేము ప్రార్థన పోతామని చెప్పుకుంటున్నారు. దేశంలో నెమ్మది కలిగిద్దిమా. నువ్వు నేను ఇలా చేయగలిగితే దేశంలో నెమ్మది కలిగిద్ది. ఈరోజు చాలామంది స్తోత్ర ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. దాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు తెలుసా? యూట్యూబ్లో పెట్టుకుంటాం కోసం. తప్పే కాదు, యూట్యూబ్లో మేము కూడా స్తోత్ర ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేసి అని పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కువైపోయినాయి. సరే, ఈ స్తోత్ర ప్రార్థనలో ఏముంటుందనే విషయం చూస్తే, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నువ్వు ప్రార్థన చేయకపోయినా కానీ అన్ని జనులు ఎంత క్షేమంగా ఉంటున్నారమ్మా. ఇప్పటికి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కే పోతావు, ప్రైవేట్ హాస్పిటల్ పోవడానికి భయం, అక్కడ పోతే ఎంత డబ్బులు అవుతుందని చెప్పేసి అని కోట్లు పెట్టేసి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కడుతున్నారు. ఎవరెత్తున్నారు దాని కోట్లు? నేను చెప్పే విషయం ఏంటి తెలుసా, మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మన హృదయాన్ని మొట్టమొదట లెగవంగానే, ఉదయం ఫస్ట్ మనం లేవగానే యేసయ్య సన్నిధిలో కుమ్మరించాలంట. ఇంకేం ఉండకూడదు. మన చిన్న బిడ్డలను బట్టి చేతుల పైకి ఎత్తాలి. చేతుల పైకి ఎత్తమంటే ఇంతగా మనం ఎత్తే చేతులు ఇంక లెగవు, అసలు ఇంక పైకి లెగవు. ఎప్పుడైతే మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంటామో, నాకు తెలిసిన ఒక సహోదరి నేను చూస్తున్నా గత కొన్ని నెలల నుంచి ప్రతిరోజు ఉదయం 3 గంటలు లేసేసి కుర్చీలో కూర్చొని, లెగవలేదు, కాళ్ళు నొప్పులు, నడువుల నొప్పులు, కుర్చీలో కూర్చుంటుంది మంచిగా, స్తోత్రం 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 స్తోత్రం, ఇంక ఇదే సౌండ్ వినపడతా ఉంటుంది. నాకు వణుకు పుట్టుకొస్తుంది ఎముకల్లో. కారణం తెలుసా, వాళ్ళకి 3 కుమారులు, ఆమె రిటైర్డ్, 1,00,000 రూపాయలు తీసుకొని రిటైర్డ్ అయింది. ఆమె జీతం ఆర్డినరీ కాదు, 1,00,000 రూపాయలు తీసుకొని రిటైర్డ్ అయిపోయింది. ఒక్కడుకు కెనడాలో ఉంటాడు, ఒక్కడుకు దుబాయ్లో ఉంటాడు, ఒక్కడుకు బెంగళూరులో సెటిల్డ్. చిన్న వయసులోనే ఉన్నతమైన ఆశీర్వాదం. పెద్ద కొడుక్కి 35 సంవత్సరాల వయసు ఉంటుంది, చిన్న కొడుక్కి 27 సంవత్సరాల వయసు, మధ్యలో వాడికి 30 సంవత్సరాల వయసు. చిన్న వయసు పిల్లలు దేశాల్లో సెటిల్ అయిపోయారు. ఆ తల్లి చేసే పని చేసా, పులిపిట్టమని చెప్తాను మాట, 3 గంటలు వేసి కూర్చొని అయ్యా స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, ఇదే అని చేసే పని. నువ్వు కష్టపడితే నీ బిడ్డల బతుకులు మారవు. పని 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 అని పని పెట్టుకున్నావా, నీ బిడ్డల బతుకులు మారవు. నేను రోషం కలిగి మాట్లాడుతున్నాను. మన బిడ్డల బతుకులు మారాలంటే, ఒక చరిత్రను సృష్టించాలంటే, నన్ను బాగు చేయటం మమ్మ నాన్న వల్ల కాలేదు, నన్ను కన్న వాళ్ళ వల్ల కాలేదు, నాతో ఉన్నవారి వల్ల కూడా కాలేదు, యేసయ్య వల్ల మాత్రమే సాధ్యమైంది. నా బిడ్డలకు నేను పరిచయం చేస్తున్నాను, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి. నేను మాట్లాడుతున్న మాట అదే. ఆమె లేచి 3 గంటలు వేసి కూర్చొని స్తుతి 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 స్తుతి, ఇదే ఎంత ఆశీర్వాదమ్మా. 15 సంవత్సరాల క్రితం కనీసం లగ్జరీగా బతకడానికి వాళ్ళకి చేత కాలేదు. 15 సంవత్సరాలు 2007 సంవత్సరంలో లగ్జరీగా బతకడానికి చేత కాని కుటుంబము దేశాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళ బిడ్డలో దేశంలో సెటిల్ అయిపోయారండి.
ఉదయాన్ని లేచి మొట్టమొదటి నువ్వు లేవగానే ఏం చేయాలి తెలుసా? నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. కొంత సమయమైనా ప్రభు సన్నిధిలో కుమ్మరించి 2 కన్నీళ్ళు కార్చి పిల్లల నిమిత్తమై చేతులెత్తి, అయ్యా హోలీని బట్టి స్తోత్రం, కృపను బట్టి స్తోత్రం అయ్యా, దాక్షిని బట్టి స్తోత్రం అయ్యా, జోసెఫ్ని బట్టి స్తోత్రం అయ్యా, బిడ్డలను బట్టి చేతులెత్తి మన పనులకు మనం వెళ్ళిపోవాలి. మన పనులకు మనం వెళ్ళాలి. నేను చెప్తున్నా జాగ్రత్తగానండి, ప్రతిరోజు మీ ఇంట్లో స్తోత్ర ప్రార్థన ఉండాలి. మార్నింగ్ ప్రైజింగ్ ఉండాలి ఖచ్చితంగా. మార్నింగ్ ప్రైజింగ్ లేకపోతే సాతానుడు వచ్చి నిన్ను దేనిలో దెబ్బ కొట్టాలో దానిలో దెబ్బ కొడతాడు. రెండో చెప్తున్నాను, కుటుంబ ప్రార్థన ఉండాలి ప్రతిరోజు. ఈ 2 మానకూడదు. ఒకరోజు నువ్వు మాని చూడు ఏమో జరిగిద్దో, ఏం జరగదు. నువ్వు మానిన సంగతి మర్చిపోతావు. మంచిగా ఆత్మీయంగా ఉన్నప్పుడు అప్పుడు రోగం వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. అప్పుడు నువ్వు అంటావు, ఏంది నేను ఇంత మంచి భక్తి చేస్తున్నా కానీ ఎందుకు ఈ కష్టాలు అనుకుంటావు. ఈ కష్టాలు ఈ భక్తి చేయటం బట్టి కాదు, ఆ రోజు మానవు చూసావా దాన్ని బట్టి. నా అనుభవం చెప్తున్నాను నేను. ఈరోజు నేను మంచి భక్తి చేశానుకో, ఈ భక్తి ఈరోజు నువ్వు అనుభవించవచ్చు, రేపు నిశ్చయంగా అనిపిస్తావు. ఈరోజు అనుభవిస్తున్న కష్టాలు నిన్న చేసిన చేతకాని పనిని బట్టి, నేను చేసిన చేతకాని పనిని బట్టి. నెంబర్ 1, మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంట, మన ఎదుట ఉన్న సహోదరుడికి మన మీద దేశం ఉంటే వాటితో పోయి సమాధాన పడాలి, నిశ్చయంగా ద్వారాలు తెరవబడతాయి. నెంబర్ 2, ఉదయాన్నే మనం ఫస్ట్ లెగవంగానే ఏం చేయాలంట, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి మన పసిపిల్లల నిమిత్తం చేతులెత్తాలి. మన బతుకులే కాదు, మన బిడ్డల బతుకులు కూడా బాగుంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 10th క్లాస్ వచ్చినాక మైక్ లీడ్ అని కేర్లెస్ చేసాం కానండి. అంతకుముందు నాకు మైక్ లీడ్ అంటే చాలా ఇష్టం, నాకు ప్రాణం బిడ్డలంటే. 5 గంటలు లేకపోతే మామూలుగా ఉండదు. 5 గంటలకు ఖచ్చితంగా లెగవాలంతే. 5 గంటలకు కంపల్సరీ లెగవాలి. బహుశా నేను అనుకుంటాను, దాన్ని బట్టి ఈరోజు వాళ్ళకి ఏం కనపడకపోవచ్చు, కానీ ఒకనొక రోజు వచ్చింది సంధ్య, నీ బిడ్డలు కూడా 5 గంటలకు ముందు లేపాలి. స్తోత్ర ప్రార్థన అంటే 3 గంటలకు రాత్రి నేను చెప్పాను, నేను లెగవాలి, బిడ్డలు మొత్తం కూర్చోవాలి. నిద్రపోతున్నా పర్వాలా, వాళ్ళని ఊపుతానే, కాళ్ళు ఊపుతా, చేతులు ఊపుతానే, నాన్న చెప్పు, నాన్న స్తోత్రం చెప్పు. ఒక అరగంట వాళ్ళని అలవాటు చేయించాలి. అలా అలవాటు చేయించాలి. నిశ్చయంగా ప్రభు రాను దినాల్లో వాళ్ళ గొప్ప భవిష్యత్తుని ఇస్తారు. ప్రభువు రాకడ లేట్ అయిపోతాయి. 3వ మాట చదువుకుందామా? ఆదికాండం 26వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడువు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గేరా లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వగా జలగల నీళ్ళ బావి దొరికెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగానండి, నేను ముగించబోతున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. అబ్రహాం బతుకున్న కాలంలో నీళ్ల బావులు ఉన్నాయి, తవ్వించాడు. ఆ నీళ్ల బావుల్ని శత్రువులు పూడ్చివేశారని బైబిల్ చెప్తుంది. ఆ బావుల్లో మట్టి పోసేసారు. శత్రువు చేసే పని ఏంటంటే, ఏదైతే బాగుంటుందో దాన్ని చెడగొట్టాలని మాత్రమే. నాగా చూడండి నాన్న, ఏదైతే బాగుంటుందో దాన్ని చెడగొట్టాలని శత్రువు చేసే పని మొత్తం అదే. శత్రువు ఆలోచన అంతా అదే. అందుకని మనం భక్తి చేయాలి, ఇంకేం లేదు. నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచోడివి. నువ్వెందుకు భక్తి చేయాలంటే శత్రువు పాడు చేస్తాడని భయం. శత్రువు పాడు చేస్తాడని భయం. మంచి నీళ్ళ బావుల్లో ఏం చేశాడు? మట్టి పోసేసేసి బూడ్ చేశారు. ఇప్పుడు
ఏవైతే వాళ్ళ తండ్రి తవ్వించాడో అయ్యే బావుల్ని ఇస్సాకు తవ్వించాడు. బైబిల్ చెప్తున్న విషయం ఏం తెలుసా? అబ్రహాం తవ్వించినప్పుడు బావులుగా ఉన్నాయి, అదే బావులు ఇస్సాకు తవ్వించగా చెప్పాలి జలలు గల ఓటలు బయటకు వచ్చినాయే. ప్రైజ్ ది లార్డ్. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. హల్లెలూయా. అబ్రహాంతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి బాయ్స్? మీరు అందరినీ నాన్న జాగ్రత్తగా. అబ్రహాంతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయమ్మా? బావులు, నీళ్ళ బావులు. ఇప్పుడు వాటిని శత్రు పూర్తి చేసేసాడు. దీన్ని బట్టి నీకేం అర్థం అవ్వాలంటే, కొంచెం సౌండ్ పెట్టినానా, దీన్ని బట్టి నీకేం అర్థం అవ్వాలంటే ఒకటే రీజను ఏంటంటే, శత్రువు నీ కార్యాలని ఆటంకపరుస్తున్నాడంటే ఇంకా శ్రేష్టమైన ఈవులు ప్రభుత్తున్నాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. బావులను పూర్తి ఇప్పుడు ఏమైపోయినాయి అంటే, జలలు కలిగిన బావులు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందంట, ఎప్పుడు నూతనంగా ఉంటుందంట, ఎప్పుడు కొత్తగా ఉంటుందంట. ఇప్పుడు మన విషయం ఏంటంటే, ఇతనికి ఎలా దొరికినాయి జలలు కలిగిన బావులు? చెప్పాలి ఎలా దొరికినాయి అంట? రెండు మాటలు నేర్చుకున్నాం కదా. ఫస్ట్ వన్, మన ఎదుట ఉన్న సహోదరుడు మన పైన దేశం ఉంటే అతనితో పోయి మనం ఏం చేయాలి? కొంచెం సౌండ్ పెట్టినాను, వినపడతలేదు. వినపడుతుందమ్మా? హల్లెలూయా. రెండోది, కొంచెం లేచేసి మనం ఏం చేయాలి? మన హృదయాల్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. ఇంకొంచెం సౌండ్ పెట్టి. అమ్మా, జలలు కలిగిన ఓటలు దొరకాలంటే ఏం చేయాలి? 16 వచనం. చాలు. ఇప్పుడు నాకు చూడండి, ఇప్పుడు చెప్పండి, జల్లు కలిగిన ఓట్లు దొరకాలంటే ఏం చేయాలి? శత్రువు దగ్గర నుంచి మనమే దూరంగా పారిపోతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి పారిపోవాలి? మన విరోధులు బైబిల్ చెప్పిద్ది, జాగ్రత్తగా వినమ్మా. అబ్రహాం అంటాడు, లోతు మనం బంధువులమయ్యా, నీకు నాకు గొడవలు ఉండకూడదు. నువ్వు తూర్పుకి వెళ్తావా, నేను పరమడికి వెళ్తాను. నువ్వు పరమడికి వెళ్తావా, నేను దక్షిణానికి వెళ్తానని చెప్పేసి అని మాట్లాడుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. జలల కలిగిన ఓట్లు మనకి కావాలి అంటే శత్రువు, విరోధులు, వ్యతిరేకులు వాళ్ళని ఉంచి దూరంగా మనం పారిపోవాలి. ఒక మాట చెప్తానండి, జాగ్రత్తగా రండి. ఇస్సాకు ఎలా ఉన్నాడు? చదువుమా 16 వచనం. బహుబలం కలిగిన వాడిగా ఉన్నాడు. అంటే ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కలిగిన వాడితో ఉంటే మంచిదా మా? అన్నీ కలిగిన వాడితో మనం ఉన్నావు మంచిదా? మనం సపరేట్గా ఉంటే మంచిదా? నాకు తినడానికి తినలేదు మా, నీకు అన్నీ కలిగి ఉన్నావు, నువ్వు నీతో కలిసి ఉంటే మంచిదా? మంచిదే కదా. నేను అంటున్నాను, ఇప్పుడు వరకు ఇస్సాకు జీవితంలో మిస్టేక్లు ఎవరు కనిపెట్టలేదు. నేను మిస్టేక్ కనిపెడతలేదు, తప్పులు కనిపెడతలేదు. కానీ ఒక మాట చెప్తాను, శత్రువే వచ్చి చెప్పేంత వరకు ఇస్సాకు పోలేకపోయాడు. శత్రువే వచ్చి చెప్పేంత వరకు వాళ్ళని విడిచిపెట్టలేకపోయాడు. నువ్వు కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండా చేసే విషయం ఏంటంటే, మనకి ఎక్కడైతే శత్రువులు ఉంటారో వాళ్ళతోనే గడపడానికి ఇష్టపడతాం. ఏదైతే మనం చేయకూడదో దాంతోనే సహవాసం ప్రారంభించినప్పుడు ఉన్న వైరాగ్యం, సహవాసం ప్రారంభించబడినప్పుడు తీర్మానాలు ఇప్పుడు ఏమైపోతుంది అర్థం కావట్లేదు. ఎంత రోషం! ఆ రోజు చేసిన భక్తి ఈ రోజు వరకు నడిపించిందండి. ఇప్పుడు చేస్తున్న వేషధారణ అయిన భక్తి
అలవాటుకరమైన భక్తి ఒకరోజు దెబ్బ కొట్టిద్ది మనల్ని. దెబ్బ కొట్టిద్దండి. నువ్వు వెళ్ళిపో. కొంతమంది నువ్వు కలవకూడదు, నువ్వు కలుస్తున్నావు. దాన్ని బట్టి జల్లగలిగిన ఓటలు నీకు దొరకవు. జల్లగలిగిన ఓటలు నీకు దొరకవు. బెర్షెబా పోతేనే నీకంటూ సొంతగా మార్చబడిపోయింది. చదవండి 22వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే బెర్షెబాకి వెళ్ళిపోయాడో ఇక ఇస్సాకుకి తిరుగులేని వాడిగా మార్చబడిపోయాడు. తిరుగులేని వాడిగా మార్చబడిపోయాడు. నేను 3వ చెప్తున్న మాట తెలుసా? మనం ఎక్కడ ఉండాలో, మనం ఏం చేయాలో, మనం ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో మనం తెలుసుకోవాలి. ఎవరితో కలవాలో, ఎవరితో కలవకూడదో మనం తెలుసుకోవాలి. అప్పుడే జల్లలు కలిగిన ఓటలు దొరుకుతాయి. మనకు కనపడితే బాగానే పరిస్థితులు బాగుంటాయి. దేవుని సేవకు నేను చెప్తున్నాను, అలా అనేక మంది వ్యర్థులుగా మార్చబడిపోయారు. నేను ముగిస్తున్నాను, చిన్న సాక్ష్యం చెప్తాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు నా కేర్ ఆఫ్ అడ్రస్ 3 ఉంటే నా వ్యాపారంలో నేను ఉంటాను, లేకపోతే నా ఇంట్లో ఉంటాను, లేకపోతే నా మందిరంలో ఉంటాను. ఈ 3 తప్ప రోడ్ల మీద కనపడతాం. కానీ నా పేరు ఎవరికి తెలియదండి. నా పేరు ఎవరికి తెలియదు. ఫుల్ డబ్బు, చేతి నిండా డబ్బు. 10 లక్షల రూపాయలకి ఏ రోజు నాకు తక్కువ లేదు. 10 సంవత్సరాల క్రితం నా ఇంట్లో ఎప్పుడు తక్కువ ఉండదు. 2016 సంవత్సరం నేను సేవకు వచ్చినప్పుడు నా అకౌంట్లో 55 లక్షల రూపాయలు క్యాష్ ఉంది. డబ్బు మాత్రమే ఉంది. 2015 సంవత్సరంలో 8 సంవత్సరాల క్రితం నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ప్రూఫ్స్తో సహా నేను చూపించగలను. నువ్వు ఎవరితో నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన మహాకృప ఉంటే నా వ్యాపారం, లేకపోతే నా ఇల్లు, లేకపోతే నా మందిరం. ఈ 3 కేర్ ఆఫ్ అడ్రస్లు. నువ్వు ఎక్కడ చూసినా నువ్వే. ఎదురింట్లో నువ్వే, పక్కింట్లో నువ్వే, ఆ సంఘంలో నువ్వే, ఈ సంఘంలో నువ్వే, ఆ రోడ్డు మీద నువ్వే, ఈ రోడ్డు మీద నువ్వే, అన్ని చోట్ల నువ్వేగా. నీకు నీళ్లు కనపడతాయి, చల్లగలిగిన ఓటలు రావో. అనేక మంది నాకంటే శ్రేష్టమైన వాళ్ళు వచ్చారు. కనుమరుగైపోయారండి వాళ్ళు. చెన్నై ప్రాంతంలో నాకంటే గనులు వచ్చారు. అన్ని టాలెంట్ పర్సన్స్. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నాకు చూడండి, మేము పోయినప్పుడు కొంతమంది వచ్చారు. నాకు ఈయన పరిచయం చేస్తాడు ఒక ఆయన. వీళ్ళు పలానా. ఓకే అంకుల్ అంటున్నాను. వాళ్ళని సారాని బిలు, వీళ్ళని సారాని బిలు అంటున్నాడు నన్ను. సరే అంకుల్ అని చెప్పన్నాను. కానీ నేను పిలవను, ఒక్కరోజు కూడా పిలవాల, పేరు పెట్టి పిలిచా. 2-3 సంవత్సరాల్లో నేను కూర్చోలో కూర్చుంటే వాళ్ళందరూ చేసేసి, సార్ మమ్మల్ని ఏం చేయమంటావు సార్ అంటారు వాళ్ళు. ప్రభువుకి మహిమ అంటే గొప్ప కోసం చెప్పలేదు, అతిశయం కాదు. అలా గౌరవించుకోవడం తప్పే కాదు. విషయం ఏంటి? నువ్వు ఎవరితో కలవాలో వాళ్ళతోనే కలవాలి. ప్రతి పెంటతో కలిసేవనుకో మనం పాడైపోతాం. పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళతో సహవాసం చేస్తే మనకేమొచ్చింది తెలుసా? కొంచెం బెనిఫిట్ ఏమో. డబ్బులు లేనప్పుడు డబ్బులు ఇస్తారేమో, ఏదో సహాయం చేస్తారేమో. ఈ రోజు వరకు కూడా నాకు చాలామంది ఒకళ్ళు అన్నారు, మీకు ఫైల్ ఇస్తాం, సంతకం పెడితే నెలకు 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పిస్తున్నారు. నన్ను నెలకు 15,000 రూపాయలు అకౌంట్ వేస్తామని చెప్పిస్తున్నారు. నేను అన్నాను, మా సంగతులతో మడిగి చెప్తాను చెప్పి అన్నాను. అదేంది, నీకు అధికారం లేదని చెప్పి అన్నాడు. నీకు అధికారం లేదా? నీవు అధికారం, నాకేందని అధికారం లేకపోవటం. నేను గీసిందే గీత, నేను రాసిందే రాత అన్న. నేను గీసిందే గీత, నేను రాసిందే రాత. నా విశ్వాసుల బతుకు ఎలా ఉందో నేను రాస్తా. నా విశ్వాసుల బతుకులు ఎలా ఉందో నేను రాస్తాను. ఇక్కడున్న ప్రతి కుటుంబం యొక్క రాత రాసే సావుకుడు నేను చెప్పినట్టు నువ్వు చేయి. నీ తలరాత మారిద్ది, నీ బతుకు మారిద్ది, అంతే. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏంటి, నువ్వు వచ్చి ఏమ్మా మరి డబ్బులు ఇస్తారంట. ఎందుకు? నా సంఘస్థులు నన్ను పోషించలేనప్పుడు, నా సంఘస్థులు నాకు కూడి పెట్టలేనప్పుడు బయటికి పోతానమ్మా. ఒక నువ్వు పెట్టలేదనుకో, దేవుడు కాకిని లేపుకుంటాడు.
కాకి లేపుకుంటాడు మా దేవుడు పోషించుకుంటాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. మనం సుగిత్తు, జాషువా, లక్కీ, జోసఫ్, మీ అందరికీ చెప్తున్నా మాట, దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు కూడా లీడీ, నీ పేరు ఏం పేరు, మిలుగు, జెప్సిబా, మీ అందరు కూడా చెప్పే మాట, పెద్దలు కూడా చెప్పే మాట, యవనస్తులకి, బన్నుకి, అందరు కూడా చెప్పే మాట ఏంటంటే మనం ఎవరితో కలిసి ఉండకూడదు నేర్చుకోవాలి. అది తెలుసుకో సంధ్య, ఎవరితో కలిసి ఉండకూడదు తెలుసుకో. ఫస్ట్ ఎవరితో కలిసి ఉండాలో నేర్చుకో. ఎవరితో కలిసి ఉండకూడదు తెలుసుకో. ఎవరితో కలిసి ఉండాలో నేర్చుకో. నిశ్చయంగా ప్రభు నేను కనపరుస్తాడు. లోతు నీతిమంతుడే, లోతు కుటుంబం నాశనం అయిపోయింది. కారణం ఎవరితో కలిసి ఉండాలో తెలియలేదు. ఇస్సాకుతో అబీమెలెకు వచ్చి అంటున్నాడు, నువ్వు చాలా పలవగలిగిన వాడివి, దయచేసి నువ్వు మాతో ఉండొద్దు, నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు. వెళ్ళిపోయాడు. గెరారా లోయలో బావులు తవ్వటం స్టార్ట్ చేశాడు. ప్రతి బావిలో నీళ్ళు పడ్డాయి. ఒక బావి తవ్వబోతున్నాడు. ఆ బావిలో ఏం పడ్డాయి? జలలు గల నీళ్ళు వచ్చేసినాయి. వస్తానే ఉన్నాయి. మన బతుకులేని అర్థం కావట్లా. ఈ నెల బాగా డబ్బులు ఉంటే వచ్చే నెల బాగా డబ్బులు ఉంటుందా? మన బతుకులేని అర్థం కావట్లేదు మా. ఈ నెలలో బాగా డబ్బులు ఉన్నాయి, వచ్చే నెలలో బాగా డబ్బులు ఉంటుందా? నిజంగా ఈ సంవత్సరం ఎంత డబ్బు ప్రభు మనకి ఇచ్చినాడు, ఎంత సామాగ్రి మనం కొన్నాం, ఎంత ఖర్చు పెట్టామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో సహవాసం చేయాలో వారితో సహవాసం చేసే ఆత్మ నాకు మీకు సహవాసం అంతటి ప్రభు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.